Morning, ma. Third MPCS. Sorry, ma. First MPCS. Second sem data structures using C. ఓకేనా మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం అంటే డిస్కస్ అబౌట్ బైనరీ ట్రీస్. ఓకేనా ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రీస్ చూసుకున్నాం. దాంట్లో ఇంట్రడక్షన్ టు ఓకేనా ఇంట్రడక్షన్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా మనం మొదటి నుంచి డిస్కస్ చేసుకుంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో చూసుకున్నాం. ఇంట్రడక్షన్ టు బైనరీ ట్రీ తీసుకున్నాం. ఈ రోజు కాన్సెప్ట్స్ వచ్చేసరికి డిస్కసింగ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు బై types of trees చూసుకుంటున్నాం. ఓకేనా we are discussing today's concepts types of trees. ఓకేనా ట్రీస్ టైప్స్ చూసుకుంటున్నానా వాట్ ద టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేది చూసుకుంటున్నాం. ఓకే నేను ఈ రోజు కాన్సెప్ట్స్ మీకు చెప్పే ముందు ఓకేనా ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తాను. ప్రీవియస్ క్లాస్ ఏం చెప్పినది మళ్ళీ ఒకసారి మీకు రీకాల్ చేసి ఐ విల్ మూవ్ టు టుడేస్ కాన్సెప్ట్స్ నానా. అండ్ ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పానంటే వీ హావ్ బిఫోర్ ఓకేనా మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రీవియస్ క్లాస్ లో వాట్ ఇస్ ఎ ట్రీ ట్రీ అనేది ఏంటని చెప్పుకున్నాం. ట్రీస్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్ అంటే మనం ట్రీస్ కోసం డేటా స్ట్రక్చర్స్ కోసం మాట్లాడుకుంటున్నా. ఈ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్ ఓకేనా విల్ స్టడీ ద ట్రీస్. ఓకే మనకి ఏం చేసుకుంటే ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం ఏం చేసుకుంటే టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ డేటా టైప్స్ ఆఫ్ ట్రీస్ చూసుకునే ముందు వాట్ ఇస్ ద ట్రీ అనేది చూసుకుంటున్నా. ఓకేనా ఈ ట్రీ అనేది ఏంటంటే యూ స్టడీ ద ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్. అలాగే ట్రీ ఈజ్ ట్రీ ఇన్ కంప్యూటర్ మనం ఈ కంప్యూటర్ ఫీల్డ్ లో రెఫర్స్ టు యాజ్ ఎ రియల్ వరల్డ్ ట్రీస్. మనకి మనం చుట్టుపక్కల మన రియల్ వరల్డ్ ట్రీస్ ఎలా అయితే మనం చూస్తున్నామో ఈ కంప్యూటర్ ఫీల్డ్ లో కూడా సేమ్ ట్రీస్ ఫంక్షనాలిటీ కూడా అలా ఉంటుందన్నా. హౌఎవర్ ఇదేమవుతుంటే డిఫరెంట్ బిట్వీన్ ద రియల్ వరల్డ్ ట్రీస్ ద రియల్ వరల్డ్ అండ్ కంప్యూటింగ్ ఫీల్డ్. ఓకేనా మనం రియల్ వరల్డ్ లో మనం చూసే ట్రీస్ కి ఓకేనా మన కంప్యూటర్ డ్రైవ్స్ లో మనం వాడే ఈ కంప్యూటింగ్ ఫీల్డ్ లో మనం వాడే ట్రీస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓకేనా ఈ కంప్యూటింగ్ ఫీల్డ్ ట్రీ ఇస్ దట్ ఈస్ విజువలైజ్డ్ యాజ్ అన్ అప్సైడ్ డౌన్. ఓకేనా ఇదేంటంటే విజువలైజ్ గా అప్సైడ్ డౌన్ ఉంటుందన్నా. అండ్ రూట్స్ అనేది టాప్ లో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ రియల్ వరల్డ్ లో ఏమవుతుందంటే వీఆర్ సీయింగ్ అవర్ ట్రీస్ ఓకేనా రూట్స్ అనేది బాటమ్ ఉంటుంది. ఇక్కడ మనం వైల్ కంప్యూటర్ ఫీల్డ్ రూట్స్ అనేది ఎక్కడ ఉందంటే ద రూట్స్ అనేది టాప్ ఈ కంప్యూటర్ ఫీల్డ్ లో మన ప్రీవియస్ చూసుకున్నా రూట్స్ అనేది టాప్ లో ఉంటాయి. అండ్ ఇట్ బ్రాంచెస్ ఫ్రమ్ రూట్ అండ్ బ్రాంచెస్ ఫ్రమ్ రూట్ ఓకేనా ఆ రూట్స్ బ్రాంచెస్ రూట్స్ లీవ్స్ అనేవి ఆ రూట్స్ నుంచి టాప్ అంటే వీఆర్ హ్యావింగ్ ద ట్రీస్ ఇన్ హైరార్కికల్ ఫామ్. అంటే మనకి అంటే ఎగ్జాక్ట్ అండ్ కాంట్రడిక్షన్ గా మన రియల్ వరల్డ్ ట్రీస్ కి ఇక్కడ కంప్యూటర్ ఫీల్డ్ లో ఉన్న ట్రీస్ కి సేమ్ ఉంటుంది. అంటే కాంట్రడిక్షన్ అంటే అక్కడ రూట్స్ అనేది బాటమ్ డౌన్ లో ఉంటుంది కానీ ఇక్కడ రూట్స్ అనేది టాప్ లో ఉంటుంది కంప్యూటర్ ఫీల్డ్ లో. ఓకేనా అండ్ ఇట్ హ్యాస్ బ్రాంచెస్ ఫ్రమ్ రూట్స్ అంటే ఆ రూట్స్ నుంచి మన బ్రాంచెస్ లీవ్స్ ఎలా అయితే చేసుకుంటే మనకి జనరల్ రియల్ వరల్డ్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా అడుగుతున్నాను. అమౌంగ్ వేరియస్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ద ట్రీ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ యూజ్ టు డెమోన్స్ట్రేట్ ఈ డేటా మనం ఏం చేస్తున్నాం అంటే యూజింగ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ మనం వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్. ఈ డేటా స్ట్రక్చర్స్ మనం ట్రీస్ దేనికి వాట్ పర్పస్ అంటే ఇట్ ఈస్ యూస్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ అంటే మనం రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేయడానికి అంటే టు ఐడెంటిఫై రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ మోడ్స్ అంటే మనం డిఫరెంట్ మోడ్స్ యొక్క రిలేషన్షిప్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి విత్ పేరెంట్ చైల్డ్ హైరార్కీ. అంటే మనం చెప్పుకున్నానా ఈ చైల్డ్ లో పేరెంట్ చైల్డ్ హైరార్కీ మెథడ్ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేస్తున్నానా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ హైరార్కీ డేటా. దీంట్లో ఏమంటామంటే ట్రీస్ ని మనం ప్రీవియస్ గా చెప్పుకున్నానా ఈ ట్రీస్ ని మనం హైరార్కీ డేటా అని చెప్పుకుంటున్నానా అండ్ హైరార్కీ డేటా స్ట్రక్చర్ కూడా చెప్పుకుంటాం. బికాస్ దిస్ ఇట్ మస్ట్ హ్యావ్ మోస్ట్ పాపులర్లీ ఫర్ సింప్లిఫైయింగ్ అంటే దేనికి ఆడుతున్నాం మనం సింప్లిఫైయింగ్ అండ్ స్పీడింగ్ అప్ సర్చింగ్ అంటే మనం డేటాని స్పీడ్ చేసుకోవడానికి సింప్లిఫై చేసుకోవడానికి మనం ఈ హైరార్కీ డేటా అనేది మనం వాడుతున్నానా వీఆర్ యూజింగ్ దిస్ డేటా. అండ్ ఆల్సో a tree representation of the non-linear data structure. ఈ ట్రీ అనేది రిప్రజెంటేషన్ ఈ ట్రీ అనేది ఎలా రిప్రజెంట్ అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ రిప్రజెంట్. ఏ ట్రీ కెన్ షో యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ డిఫరెంట్ ఈ ట్రీలో మనం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ మనం వాడచ్చునా. ఓకేనా ఏ ట్రీ కెన్ షో యాజ్ యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్. మనం ఒక ట్రీని అనేక విధమైన అంటే ఎలాగంటే వీ కెన్ షో డిఫరెంట్ డిఫైన్ మెథడ్స్ యూజ్ చేసి మన ట్రీస్ కి మనం చూపించచ్చునా. అండ్ ఓకేనా ప్రిమిటివ్ డేటా టైప్స్ వీ కెన్ యూజ్ అరేస్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేసి అరేస్ క్లాసెస్ ని మనం అరేస్ లో ఉన్న క్లాసెస్ ని కనెక్ట్ చేసిన ట్రీస్ యూజ్ చేసి. ఓకేనా డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ ట్రీ ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ ఇన్సర్టెడ్ నోట్స్. ఏంటంటే ట్రీ అనేది గ్రూప్ ఆఫ్ ఇన్సర్టెడ్ నోట్స్. మీకు ప్రీవియస్ క్లాస్ చెప్పానా ఎలా ఉంటుందో ట్రీ అనేది. ఓకేనా మళ్ళీ ఇంకోసారి ట్రీ స్ట్రక్చర్ చూపిస్తాను.
ఓకేనా. పి అనేది నాకు పేరెంట్ నోడ్ అవుతుంది, ఇట్ వాజ్ మై పేరెంట్ నోడ్. ఓకేనా. దీని నుంచి ఎలా అవుతుందంటే క్యూ, ఓకేనా, ఆర్, ఓకేనా, పిక్యూఆర్, ఎస్, ఓకేనా, పిక్యూఆర్ఎస్ నానా. ఓకేనా. మళ్ళీ క్యూలో ఏ, ఓకేనా, ఆర్లో బి, సి, ఓకేనా, అండ్ ఎస్ లో డి. ఓకేనా. ఈ విధంగా నేను ట్రీస్ ని ఐడెంటిఫై చేస్తున్నానా. ఇది నాకు రూట్, ఈ పి అనేది రూట్ అవుతుంది, దీస్ ఆర్ ద నోడ్స్. ఓకేనా, బ్రాంచెస్. ఓకేనా, ఆ బ్రాంచెస్ లో సబ్ బ్రాంచెస్ అన్న ఇవి ఇలాగా మనం ఒక ట్రీ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. నెక్స్ట్ మనం చూసుకునేసరికి రిలేషన్స్ ఇన్ ఏ ట్రీ, ఒక ట్రీ యొక్క రిలేషన్షిప్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, హౌ వీఆర్ ఐడెంటిఫై రిలేషన్ ఇన్ ట్రీ అంటే ఇన్ ద అబోవ్ మనకి ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నాం కదా, పి ఇస్ ద రూట్ ఆఫ్ ట్రీ అంటే పి అనేది రూట్ అవుతుంటే, ఓకేనా, పి ఇస్ రూట్ ఆఫ్ ద ట్రీ అండ్ పి ఇస్ ఆల్సో పేరెంట్. అండ్ పి అనేది ఏమవుతుందంటే క్యూకి, ఆర్కి, ఎస్కి పేరెంట్ అవుతుందన్న. సో ఇట్ ఈస్ కాల్డ్ క్యూఆర్ఎస్ అనేది ఏమవుతుందంటే క్యూఆర్ఎస్, ఓకేనా, క్యూ ఇస్ ద చైల్డ్ ఆఫ్ పి అండ్ హెన్స్ క్యూ అండ్ ఆర్ ఆర్ సిబ్లింగ్స్. అంటే ఈ క్యూ, ఇది పి అనేది పేరెంట్ నోడ్ అవుతుందన్న, క్యూఆర్ఎస్ అనేది, ఓకేనా, క్యూ కి ఆర్ సిబ్లింగ్ అవుతుంది, ఆర్ కి ఎస్ సిబ్లింగ్ అవుతుంది, ఎస్ కి క్యూ సిబ్లింగ్ అవుతుంది. ఈ క్యూఆర్ఎస్ కి, ఓకేనా, ఇది ఏమవుతుందంటే దీస్ ఆర్ ద పేరెంట్ నోడ్, దిస్ వాజ్ ద పేరెంట్ నోడ్ అన్న, దిస్ వాజ్ ద చైల్డ్ నోడ్స్. ఇవి చైల్డ్ నోడ్ అవుతుంది, మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అండ్ ఈచ్ వన్ రిలేషన్స్ ఇది ఎలా అవుతుందంటే ఇది పేరెంట్ అవుతుంది, చైల్డ్ నోడ్స్ అవుతుంటే యాజ్ పర్ యువర్ కన్సర్న్. మీ ఇంట్లో తీసుకుంటున్నానా, యాజ్ యూ హ్యావ్ బార్న్ టు యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ మీ ఇంట్లో ఉన్న మమ్మీ డాడీ ఉన్నారో, మీ మమ్మీ డాడీ పేరెంట్స్ అవుతున్నప్పుడు మీ మమ్మీ డాడీ హూ వాజ్ ద బోర్న్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, ఆల్ మీకు ఏమవుతుందంటే దే ఆర్ ద సిబ్లింగ్స్ టు యూ. అంటే సిబ్లింగ్స్ ఇన్ ద సెన్స్ దే ఆర్ మేబీ యువర్ బ్రదర్స్ ఆర్ మేబీ యువర్ సిస్టర్స్. ఆ విధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే క్యూ అనేది పికి, క్యూకి, ఆర్కి, ఎస్కి ఇది పి అనేది పేరెంట్ అవుతుంది, క్యూకి ఆర్ ఏం రిలేషన్ అవుతుంది, ఇట్ వాజ్ సిబ్లింగ్ టు క్యూ అండ్ ఆర్ అనేది ఎస్ సిబ్లింగ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా అవుతుందనా. నెక్స్ట్ ఏం చెప్తుంటే సిబ్లింగ్స్ అండ్ ఏ అట్ ద సేమ్ టైం పి ఇస్ అ గ్రాండ్ పేరెంట్ ఆఫ్ ఏ. పి అనేది ఏమవుతుంటే గ్రాండ్ పేరెంట్ అంటే ఇది దీనికి గ్రాండ్ పేరెంట్ అవుతుందన్న. ఓకేనా, పి అనేది మళ్ళీ ఏకి గ్రాండ్ పేరెంట్ అవుతుంది, బి అనేది, ఓకేనా, బి అనేది కూడా పికి గ్రాండ్ పేరెంట్ అవుతుంది. ఓకేనా, సి అనేది కూడా పికి గ్రాండ్ పేరెంట్ అవుతుంది, డి అనేది కూడా గ్రాండ్ పేరెంట్ అవుతుంది. క్యూ యొక్క చైల్డ్ ఏ అవుతుంది, ఆర్ యొక్క చైల్డ్ బి, సి అవుతుంది, ఎస్ యొక్క చైల్డ్ డి అవుతుంది. ఈ విధంగా మనం ఒక ట్రీ యొక్క రిలేషన్షిప్ చూసుకుని వాటి యొక్క పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తున్నాను. ఓకేనా. అంటే ఇప్పుడు చూసుకుంటున్నాం, మన లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పింది మళ్ళీ ఇంకోసారి ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్తున్నా. ఏ ట్రీ ఇస్ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్. ట్రీ అనేది మళ్ళీ ఏం చెప్తుంటే వాట్ ఈస్ ఎ ట్రీ అంటే ఏ ట్రీ ఇస్ ఎ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్. ఓకేనా, వాట్ ఈస్ ఎ ట్రీ అంటే, ఓకేనా, ఇది ట్రీ యొక్క రిలేషన్షిప్ చూసుకుంటున్నా అండ్ ఐ స్పీకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఎ ట్రీ. ఓకేనా, మళ్ళీ చెప్తానా బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి నేను మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ చెప్తాను. బికాస్ ఐ హావ్ స్పెండెడ్ 4 days, మనకి ఆఫ్టర్ 3 days మళ్ళీ క్లాస్ చెప్తాను కాబట్టి మళ్ళీ ఇంట్రొడక్షన్ నుంచి మళ్ళీ చెప్తున్నానా. ఓకేనా, వాట్ ఈస్ ద ట్రీ అంటే, ఓకేనా, ట్రీ అంటే ఏమిటంటేనా మనం చూసుకునే కాన్సెప్ట్స్ లో వాట్ ఈస్ ఎ ట్రీ అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోమంటే మన ట్రీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటే యూఆర్ స్పీకింగ్ అబౌట్ యూఆర్ లెర్నింగ్ అబౌట్ వాట్ ఈస్ ఎ ట్రీ ఇన్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఈ డేటా స్ట్రక్చర్ సి యూజ్ చేసుకుని మన ట్రీ అనేది ఏంటి అని చెప్పుకుంటేనా, ఏ ట్రీ ఈస్ ఎ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్. ఏ ట్రీ అంటే ట్రీ అనేది నథింగ్ మన, ఏ ట్రీ ఈస్ ఏ hierarchical, a tree is a hierarchical data structure. Okay na, a tree is a hierarchical data structure that naturally hierarchically stores the information. అంటే ఈ hierarchical data structure ఉంది కాబట్టి in the same way ఇది
హైరార్కికల్ ఫామ్ ఉంది కాబట్టి ఇట్ స్టోర్స్ ద డేటా ఇన్ హైరార్కికల్ వే ఉంది. అంటే ఇది డేటా కూడా హైరార్కికల్ వేలోనే స్టోర్ చేస్తుందన్న. ట్రీ డేటా స్ట్రక్చర్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మెచ్యూర్. ఓకేనా, ఈ డేటా మనం వాట్ ఎవర్ ద డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ ద ట్రీ అది మోస్ట్ ఎఫిషియంట్ అన్న. వాట్ ఎవర్ ద డేటా వీఆర్ యూజింగ్ ఇన్ ట్రీస్, ఏమైతే డేటా మన ట్రీస్ యూజ్ చేస్తున్నామో అది వాట్ ఎవర్ ద డేటా వీఆర్ రిట్రీవింగ్ ఇన్ ట్రీస్, ఆ డేటా అనేది ఏమవుతుంది మోస్ట్ ఎఫిషియంట్ డేటా అన్న. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మెచ్యూర్ డేటా. ఓకేనా, ద నోట్స్ కనెక్టెడ్ బై ద ఎడ్జెస్ ఆర్ రిప్రజెంటెడ్ బై, ఓకేనా, మనకి ఎడ్జెస్ ఆర్ రిప్రజెంటెడ్. ఓకేనా, ద నోట్స్ ఆర్ కనెక్టెడ్ బై ద ఎడ్జెస్ ఆర్ రిప్రజెంటెడ్ బై, ఓకేనా, ఎలా రిప్రజెంట్ చేస్తున్నా అనేది వీఆర్ సీయింగ్. అంటే ద ట్రీస్ అనే ఎడ్జెస్ అనేది మనకి నోట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ వాట్ ఆర్ ద నోట్స్ అంటే ఈ నోట్స్ అనేది ఎడ్జెస్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ ఈచ్ ఆఫ్ ద ట్రీ నోట్స్ ఆర్ రిప్రజెంట్ బై ఎడ్జెస్. ఓకేనా, ప్రతి ట్రీ యొక్క ఎడ్జెస్ ద్వారా ఈ నోట్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసుకునేది ట్రీ అండ్ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఈచ్ నోడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎడ్జెస్. ఓకేనా, ప్రతి నోడ్ ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాను. నెక్స్ట్ వీఆర్ సీయింగ్ అబౌట్ వాట్ ఈస్ ట్రీ అనేది చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్. ట్రీ అనే ప్రాపర్టీ యొక్క ట్రీ అంటే ఎవ్రీ ట్రీ హ్యాస్ స్పెసిఫిక్ రూట్. ప్రతి ట్రీకి ఒక స్పెసిఫిక్ రూట్ ఉంటుంది. ఓకేనా, ట్రీ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ మనం డిస్కస్ చేసుకునేసరికి ఏం చేస్తుంటే ఎవ్రీ ట్రీ హ్యాస్ అ స్పెసిఫిక్ రూట్ నోడ్. ప్రతి ట్రీకి ఎవ్రీ ట్రీ హ్యాస్ అ స్పెసిఫిక్ రూట్ నోడ్. ఓకేనా, ఎవ్రీ ట్రీ హ్యాస్ అ స్పెసిఫిక్ రూట్ నోడ్. అంటే ప్రతి చెట్టుకి జనరల్ గా మనం చెట్టు తీసుకున్నాం కానీ ప్రతి చెట్టుకి ది హ్యాస్ అ రూట్స్. ఓకేనా, వితౌట్ రూట్స్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. ఒక చెట్టుకి ఏర్ లేకుండా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఏ బ్రాంచ్. ఒక చెట్టుకి ఏర్ లేకపోతే బ్రాంచెస్ అండ్ రూట్స్, ఓకేనా, లీవ్స్, ఇవన్నీ స్టెమ్, రూట్స్, లీవ్స్ ఇవన్నీ మనకు ఉండడం అసలు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనా, ఇఫ్ యూ టాక్ జనరల్లీ అబౌట్ అవర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ కూడా చూసుకుంటే ఇఫ్ దేర్ ఇస్ నో పేరెంట్ నోడ్, ఓకేనా, మన పేరెంట్స్ లేకుండా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఆఫ్టర్ ఎ చైల్డ్స్. ఓకేనా, మన పేరెంట్స్ లేకుండా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ చైల్డ్. ఓకేనా, ఒక పేరెంట్స్ కి చైల్డ్ లేకుండా ఒక పేరెంట్స్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ, ఓకేనా, మన పేరెంట్స్ వితౌట్ హ్యావింగ్ నో పేరెంట్స్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ చైల్డ్స్. ఓకేనా, ఒక పేరెంట్ లేకుండా మనకి చైల్డ్ ఎలాగైతే జనరల్ గా అక్కడ ఇంపాసిబుల్, ఇక్కడ కూడా ఏంటంటే రూట్ లేకుండా ఎవ్రీ ట్రీ హ్యాస్ ఏ స్పెసిఫిక్ రూట్. అంటే ప్రతి ట్రీకి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ప్రతి ట్రీకి ఏముంటుందంటే స్పెసిఫిక్ రూట్ ఉంటుంది. ఓకేనా, ఏ రూట్ నోడ్ హ్యాస్ క్యాన్ క్రాస్ ఈచ్ ట్రీ. ఓకేనా, ఈ రూట్ నోడ్ ఏంటంటే ఏ రూట్ నోడ్ క్యాన్ క్రాస్ ఈచ్ ట్రీ నోడ్. ఓకేనా, ఈ రూట్ నోడ్ ద్వారా మనం ఈచ్ ట్రీ, ఈ రూట్ నోడ్ వాట్ ఆర్ ద రూట్ నోడ్, ఓకేనా, కెన్ క్రాస్ ఈచ్ ట్రీ నోడ్స్. అంటే ఆ ట్రీలో ఏమైతే నోడ్స్ ఉన్నాయో అని ఆ రూట్ నోడ్ అన్నింటినీ క్రాస్ చేసుకుని వెళ్తుందన్న. బికాస్ ఇట్ ఈస్ ద రూట్. అంటే అది పేరెంట్ కాబట్టి ఆ పేరెంట్ నుంచే ఈ బ్రాంచెస్ అనేవి మనకి వెళ్తాయి. అంటే ఇఫ్ యూఆర్ టేకింగ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తీసుకుంటే, ఓకేనా, దే హ్యావ్ ఎస్టాబ్లిష్ సమ్ ప్రాపర్టీ. ఓకే, మనకి ఏం చేస్తుంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఇచ్చాను అన్న. ఓకేనా, అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీగా వీఆర్ హ్యావింగ్ యాక్సెసింగ్ వీఆర్ పోసింగ్ ఏ సర్నేమ్. మనం గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నామంటే వీ హ్యావ్ అక్వైర్డ్ దేర్ ప్రాపర్టీస్. మన పూర్వీకుల నుంచి ఏమేమి తీసుకున్నామంటే వాళ్ళు ఏమైతే స్థిరాస్తులుగా సంపాదించారో ఆ స్థిరాస్తులతో, అంటే మనం గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి అక్వైర్ చేసుకున్న స్థిరాస్తులు ప్లస్ వీఆర్ హ్యావింగ్ దేర్ రిలేషన్షిప్స్. వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన రిలేషన్షిప్స్ అంటే బంధం. ఓకేనా, అండ్ దే వీఆర్ అక్వైరింగ్ దేర్ సర్నేమ్. అంటే వాళ్ళ యొక్క ఇంటి పేరుని, అంటే మన రూట్స్ అన్ని కూడా మన ముత్తాతల దగ్గర నుంచి మనకు వచ్చిన. ఇక్కడ కూడా ఏంటంటే అంటే మన ముత్తాత దగ్గర నుంచి మనకి రూట్స్ అనేవి వీఆర్ హ్యావింగ్ జనరేషన్స్. అంటే మన జనరేషన్ ఫ్రమ్ యాన్సిస్టర్ జనరేషన్ నుంచి టిల్ అవర్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ సర్నేమ్. మన ఇంటి పేరుతో ఆ జనరేషన్స్ అన్ని ఎలా వెళ్తున్నాయో అక్కడ మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరున్నారు, యాన్సిస్టర్స్ ఎవరున్నారో దే బిలాంగ్స్ టు అవర్ రూట్స్. అంటే వాళ్ళు మన రూట్స్ అవుతుంటే మనం వీఆర్ ద బ్రాంచెస్. అంటే మన పేరెంట్స్, ఓకేనా, వాళ్ళందరూ కూడా మనకి ఏమవుతుందంటే వీఆర్ ద బ్రాంచెస్ అన్న. మనం వాళ్ళకి బ్రాంచెస్ కింద ఉన్నాం. టిల్ వీఆర్ హ్యావింగ్ ఏ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ అలా మనం ఉన్నానన్నా. ఇలా కూడా ఇది కూడా ఏమవుతుందంటే అంటే హూ ఎవర్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరున్నారో ఆ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వీఆర్ క్రాసింగ్ దెమ్. అంటే ఆ రూట్స్ నుంచే కదా మనం వచ్చింది. ఇక్కడ కూడా ఏం చెప్తుంటే ఏ ట్రీ హ్యాస్ క్రాస్డ్ ఆల్ ఇట్స్ నోడ్స్. ఏ రూట్ హ్యాస్ క్రాస్డ్ ఆల్ ఇట్స్ నోడ్స్. ఇక్కడ ఏం చెప్తుంటే ఏ రూట్ హ్యాస్, ఇక్కడ ఎవ్రీ ట్రీ హ్యాస్ స్పెసిఫైడ్ రూట్ నోడ్. అంటే ఇంకేం చెప్తుంటే ఏ రూట్ నోడ్
A root node crosses each node, it crosses every node. A root node crosses every node in a tree. ఆ ట్రీలో ఉన్న ప్రతి నోడ్ కూడా ఈ రూట్ నోడ్ క్రాస్ చేస్తున్నాను అంటే దాని యొక్క ఏంటంటే ఈ రూట్ నోడ్ నుంచే కదా ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. వితౌట్ హ్యావింగ్ దిస్ నోడ్స్ ఇది బ్రాంచెస్ అనేవి మనకు రావు కదా. అంటే చెట్టుకి వేరు లేకపోతే ఈ కొమ్మలు గిని లీవ్స్ గిని ఫ్రూట్స్ గిని మనకి ఎలా అయితే రావో ఓకేనా. మనకి ఇక్కడ కూడా ఏంటంటే అంటే టు అక్వైర్ ద ట్రీ మన ఈ ట్రీ మనకి పోస్ట్ మనకి సస్టైన్ కావాలంటే ఇట్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ దట్ ఈచ్ నోడ్ అంటే ఈ రూట్ నోడ్ అనేది మస్ట్ క్రాసెస్ ఎవ్రీ నోడ్. అంటే మనకి ఈ జనరేషన్ అక్వైర్ అవ్వాలంటే మనకి ఫ్రమ్ ఇఫ్ యూ టేక్ ఏ యాన్సిస్టర్ జనరేషన్ ఓకేనా. మనం పూర్వీకులను తీసుకుంటే వీ హ్యావ్ born from the generations from Eve and Adam ఓకేనా. మనం యాజ్ పర్ మన ఓల్డ్ జనరేషన్స్ తీసుకుంటే ఇఫ్ యూ గో ఫర్ హిస్టరీ ఆఫ్ అవర్ ఒరిజిన్ మన ఒరిజిన్ అంటే మానవ పుట్టుగడి నుంచి మనం తీసుకుంటానన్నా యాజ్ వీ హ్యావ్ అక్వర్డ్ ఫ్రమ్ ఈవ్ అండ్ ఆదం ఆదం నుంచి ఓకేనా. లేదా ఆది మానవుల నుంచి మనం ఎలా అయితే వచ్చామో ఓకేనా. ఇప్పుడు కూడా మనం ఈ ఆదం నుంచి ఈ జనరేషన్స్ అని మనకి మూవ్ అయ్యి ఇప్పటి వరకు స్టిల్ వీఆర్ సస్టైనింగ్ అవర్ జనరేషన్స్ ఓకేనా. అండ్ ఈ జనరేషన్ మీకు ఎలా అయితే ఇలా వచ్చినాయో మీకు ఫస్ట్లో నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేసరికి ఫస్ట్ సెమ్లో మనం అంతా కూడా ఒక ఫ్యామిలీ కింద మనం ఉండేవాళ్ళం ఓకేనా. అండ్ వీ హ్యావ్ హౌ వీ హ్యావ్ స్ప్లిటెడ్ కంట్రీస్ మన కంట్రీస్గా ఎలా స్ప్లిటెడ్ అయ్యేసరికి కంప్యూటర్ జనరేషన్ చెప్పుకున్న జనరేషన్ కంప్యూటర్ చెప్పుకున్నప్పుడు ఐ హ్యాడ్ స్పోకెన్ అబౌట్ బాబెల్ ఏ టవర్ ఆఫ్ బాబెల్ టవర్ కోసం చెప్పుకున్నానా. ఇన్ దట్ బాబెల్ టవర్ ఓకేనా దే హ్యాస్ టు ఓకేనా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ టవర్ ఓకేనా. అంటే ప్రతి కూడా అప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ జనరేషన్స్ అంటే ప్రతి వాళ్ళకి దే హ్యావ్ యూజువల్లీ స్పీక్ అనే ఓకేనా పర్షియన్ లాంగ్వేజ్. అంటే దోస్ డేస్ దే ఓన్లీ లాంగ్వేజ్ నానా ఓకేనా హీబ్రూ పర్షియన్ ఓకే దే ఫస్ట్ లాంగ్వేజ్ నానా. ఆ లాంగ్వేజ్ మాత్రం అందరూ మాట్లాడేవారు ఓకేనా. బట్ ఇఫ్ దెర్ వాస్ నో కంట్రీస్ మనకి ఈ కంట్రీస్ కానీ ఈ జనరేషన్స్ కానీ ఏమీ లేవు. ఎవ్రీ వన్ లివ్డ్ అండర్ వన్ షెడ్ అందరూ కూడా ఒక తాటి కింద ఒక షెడ్ కింద ఉండేవారు ఓకేనా. ఒక మాట మీద ఒక గుడారం కింద వేసుకుని అందరూ కూడా ఫ్యామిలీ కింద ఉండేవారు ఓకేనా. అండ్ ఎవ్రీ టైమ్ దే వాంట్ టు క్లైంబ్ టు రీచ్ ద హెవెన్ ఓకేనా. వాళ్ళతో ఏంటంటే ఇక్కడ నుంచి దే వాంట్ టు రీచ్ ద హెవెన్. వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ల్యాడర్ టు టవర్ అంటే ఒక ల్యాడర్ మిక్చర్ కింద వేసుకుని టు రీచ్ ద హెవెన్ అంటే వాళ్ళు ఒక పరలోకానికి వెళ్ళిపోవాలని తాపత్రయంతో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఓకేనా ఒక ల్యాడర్ కింద. అంటే దే వాంట్ టు బిల్డ్ ఎ టవర్ ఒక టవర్ బిల్డ్ చేసుకుంటున్నారనా ఓకేనా. బట్ డ్యూ టు కర్స్ ఆఫ్ గాడ్ అప్పుడు దేవుడికి ఏమైందంటే హ్యాస్ కర్స్ వాళ్ళ మీద కోపం వచ్చి హ్యాస్ గాట్ యాంగ్రీ టువర్డ్స్ దెమ్ అండ్ హీ హ్యాస్ స్ప్లిటెడ్ ద జనరేషన్స్ ఓకేనా. వాళ్ళ మధ్యన ఏం చేస్తుంటే హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్వేజ్ ఒక భాషను వాళ్ళ మధ్యన ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే దే హ్యావ్ స్ప్లిటెడ్ టు కంట్రీస్ అకార్డింగ్ టు ద లాంగ్వేజ్ దే ఆర్ స్పోకింగ్. వాళ్ళ మధ్యన ఎప్పుడైతే భాష పెట్టాడో ఎవరైతే ఏ భాష మాట్లాడతారో ఆ భాష ప్రకారం వాళ్ళు విడిపోవడం జరిగింది. దస్ దే హ్యావ్ ఆక్యుపైడ్ ఎంటైర్ వరల్డ్. ఈ విధంగా మన ప్రపంచం అనేది ఏర్పడిందన్న ఈ ప్రపంచంలో మనం హూ ఆర్ ద స్పీకింగ్ ద పర్సన్స్ తెలుగు హూ ఆర్ ద పర్సన్స్ స్పీకింగ్ ఇండియా ఇంగ్లీష్ అలా వాళ్ళ కంట్రీ ప్రకారం వాళ్ళు మాట్లాడే భాష ప్రకారం అలా మన కంట్రీస్ అనేవి మన దేశం మీద ప్రపంచం మీద ఏర్పడి ఈ ఏర్పడిన దాని మీద మన జనరేషన్స్ ఫ్యామిలీస్ అనే ఈ విధంగా మనం ఏర్పడిన స్టిల్ వీ హ్యావ్ ఏ కంట్రీ కాల్డ్ ఇండియా. దట్ వాజ్ హౌ వీఆర్ ఆక్యుపైడ్ కంట్రీస్ మన కంట్రీస్ అనే ఆ విధంగా ఆక్యుపై అయిన ఓకేనా. అండ్ వీ హ్యావ్ బిలీవ్ ఇన్ ద జనరేషన్స్ ఆఫ్ సింధు నాగరికత వీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ సింధ్ ఓకేనా. మన సింధు నాగరికతని ఫాలో అయ్యారన్న బికాస్ వీ హ్యావ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం నేచర్ ని నమ్ముతాం కాబట్టి యాజ్ ఎ సూర్య భగవాన్ యాజ్ అవర్ గాడ్ ఓకేనా. సూర్యుని మన భగవాన్ కింద చేసుకుని మన జనరేషన్స్ వచ్చిన ఆ విధంగా మన జనరేషన్స్ స్టిల్ నో వీఆర్ యాక్వైరింగ్ ద జనరేషన్స్ ఇండియా. మన ఆ సింధు నాగరికత నుంచి హిందూ వచ్చింది ఆ హిందూ నాగరికత నుంచి మనం ఇలా వచ్చామన్నా దట్ వాస్ అబౌట్ ఆల్ యువర్ జనరేషన్స్. దట్ ఈస్ నన్ ఆఫ్ ద బ్రాంచ్ అన్న బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రీస్. ఈ ట్రీస్ కోసం చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ జనరేషన్స్ అని మీకు చెప్పానా ఓకే. అండ్ ఈ ట్రీస్ లో అంటే అక్కడి నుంచి మనం ఆదాము అంటే ఫ్రమ్ ఎర్లీ మ్యాన్ నుంచి నో అంటే మన పూర్వ రోజుల్లో ఎర్లీ మ్యాన్ అంటే ఆది మానవుల నుంచి మనం ఎలా అయితే ఈ రోజు వరకు మన జనరేషన్స్ అయినాయో ఇఫ్ యూ టేక్ ద రూట్ అంటే మనకి రూట్ మూలం మన సృష్టికి మూలం ఎవరంటే ఆది మానవుడే మనకి మూలం. అంటే హీ వాజ్ అంటే ఆ ఆది మానవుల నుంచి మనం ఇలా మనం జనరేషన్ పుట్టుకొచ్చి మాట్లాడుకుంటానా. అంటే మనకి ఇఫ్ యూ టేక్ ద రూట్ ఆఫ్ అవర్ ట్రీ అంటే మనం జనరేషన్స్ కి మూల పురుషుడు ఎవరంటే ఎర్లీ మనం మాట్లాడుకుంటాం ఆది మానవుని మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ ఆది మానవు నుంచే మనం అందరం వచ్చామని చెప్పుకుంటున్నానా.
ఓకేనా. అలాగే మన ఫ్యామిలీ కోసం మాట్లాడుకోవాలంటే అవర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, ఇఫ్ యూ టేక్ ఎన్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో మన ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మన తండ్రులు, ఓకేనా, మన తండ్రుల నుంచి మన పేరెంట్స్ నుంచి మనం వచ్చాం అంటే మన ముత్తాతల్ని వాళ్ళ నుంచే దే హ్యావ్ టచ్డ్ ఆల్ ద జనరేషన్స్, వాళ్ళ నుంచి అన్ని జనరేషన్స్ వచ్చారు మీ ముత్తాతలకి. ఓకేనా. ఇఫ్ యూ టేక్ ఎ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ మీ ఫ్యామిలీ తీసుకుంటే హీ హ్యాస్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ బిట్వీన్ యువర్ ఓకేనా మీ ముత్తాత గారికి. ఓకేనా, హీ హాస్ 3 or 4 sons. యువర్ సన్, యువర్ డాడ్ వాస్ యువర్ సెకండ్ సన్ ఆఫ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా, ఆయనకి నలుగురు కొడుకులు అయితే నలుగురు కొడుకుల్లో మీ నాన్నగారు రెండో కొడుకు అయితే మీ ద్వారా మీరు నాన్నగారు ద్వారా పుట్టిన వాళ్ళు అంతా కూడా ఇవన్నీ రూట్స్ ఇలా మీకు ఎందాక జనరేషన్ చెప్పినప్పుడు ఇలా మనకి జనరేషన్ అని ఎస్టాబ్లిష్ అయిందనా ఈ విధంగా మనం చూస్తున్నాం. అంటే దాంట్లో రూట్ నోడ్ అనేది ప్రతి రూట్ నోడ్కి అంటే మీ గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ అనే వాళ్ళు హీ హ్యాస్ ఎ పిల్లర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఎలాగే పిల్లర్ కింద అయ్యారు. ఓకేనా, ఆ పిల్లర్ ఏమవుతుందంటే హీ హ్యాస్ అక్వైర్డ్ ఆల్ ద జనరేషన్స్, అంటే ఆయన యొక్క లక్షణాలు ప్రతి జనరేషన్ మీద ఎలా అయితే పడతాయో మనకి ఆ రూట్ నోడ్ ఇక్కడ కూడా ట్రీస్ లో ఆ రూట్ నోడ్ అనేది ప్లేస్ ఎ కీ రోల్ బికాస్ ఇట్ ఆక్యుపైస్ ఎవ్రీ ట్రీ నోడ్. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పుకుంటాం అంటే ఓకే ఇంకేం మాట్లాడుకున్నాం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ లో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. ప్రతి చైల్డ్ కి ఏమవుతుందంటే ఓన్లీ వన్ పేరెంట్ అనా, బట్ ద పేరెంట్ హ్యాస్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్స్. మనకి ఎలా అయితేనా మన పేరెంట్స్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. ఓకేనా, మనం సృష్టిలో చూసుకున్న జనరల్గా చూసుకున్న ఎవ్రీ పేరెంట్స్ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్ అండ్ వన్ మదర్. ఓకేనా, అంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్స్. ఓకేనా, బట్ ఎవ్రీ పేరెంట్స్ హ్యావ్ మెనీ చైల్డ్స్, అంటే ఎవ్రీ పేరెంట్ హ్యావ్ ఓన్లీ వన్ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ హ్యావ్ ఓన్లీ వన్ పేరెంట్. ప్రతి చైల్డ్ ఒక పేరెంట్ ఉంటున్నారా. ఓకేనా, బట్ ఎవ్రీ పేరెంట్ హ్యావ్ మెనీ చైల్డ్స్. ఒక పేరెంట్ కి మెనీ చైల్డ్స్ ఉండొచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంటుందన్న ఇది మనం చూసుకునేది. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ట్రీస్, ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ అన్న. నెక్స్ట్ మనం చూసుకునే కాన్సెప్ట్స్ వచ్చేసరికి వీఆర్ స్పీకింగ్ అబౌట్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ అవర్ క్లాస్ టైప్స్ ఆఫ్ ట్రీస్. ఓకేనా, మనకి టైప్స్ ఆఫ్ ట్రీస్ లో ఫస్ట్ వచ్చేసరికి వీఆర్ స్పీకింగ్ ద టైప్స్ ఆఫ్ ట్రీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ట్రీ. ఓకేనా, ఈ జనరల్ ట్రీ అంటే వాట్ ఇస్ జనరల్ ట్రీ అంటే ఈ జనరల్ ట్రీలో ఏముంటుందంటే ఇఫ్ నో. ఓకేనా, ఈ జనరల్ ట్రీలో ఏముంటుందంటే వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ జనరల్ ట్రీ. ఈ జనరల్ ట్రీలో ఏం డిస్కస్ చేసుకుంటాం అంటేనా వీఆర్ డిస్కసింగ్ ఇఫ్ నో కన్స్టెంట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ట్రీ, అంటే ఈ హైరార్కీ మీద మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కట్ట ఏముండదు. దేర్ వాస్ నో ప్రాపర్టీస్ అండ్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ జనరల్ ట్రీ. ఓకేనా, ఈ జనరల్ ట్రీలో ఏ ట్రీ ఇస్ కాల్డ్ జనరల్ ట్రీ. ఎప్పుడు మనం ఒక ట్రీ జనరల్ ట్రీ అంటే ఎవ్రీ నోడ్ హ్యావ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ట్రీ. ఈ జనరల్ ట్రీలో ఏముందంటే జనరల్ ట్రీ అన్న ఈ జనరల్ ట్రీలో ఓకేనా ఎవ్రీ నోడ్ హ్యాస్ ఈ జనరల్ ట్రీలో ఏముందంటే నాన్న జనరల్ ట్రీ ఎవ్రీ నోడ్ మే హ్యావ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ఎవ్రీ నోడ్ మే హ్యావ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. Every node may have infinite number of children. General tree there was no restriction between the children nana అంటే ఎన్ని ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు. అంటే ఓల్డెన్ డేస్ ఇఫ్ స్పీక్ నana మన పూర్వపు రోజుల్లో there was no restriction to have a childs. ఓకేనా, అంటే మనం ఇన్ ఓల్డెన్ జనరేషన్స్ మనం అంటే పూర్వీకుల రోజుల్లో చూసుకునేసరికి ఓకేనా దేర్ వాజ్ నో రెస్ట్రిక్షన్స్. ఓకే, మెనీ పేరెంట్స్ ఓకే మన పేరెంట్స్ తీసుకుంటే ఇఫ్ యూ టేక్ ఎనీ పేరెంట్స్ మనం తీసుకుంటే ఆ పేరెంట్స్ తీసుకుంటే దే హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. అంటే ఒక పేరెంట్ కి 10 మంది పిల్లలు ఉండొచ్చు, 20 మంది పిల్లలు ఉండేవారు ఆ రోజుల్లో. బట్ నో బడీస్ ఇట్ వాజ్ రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు ఏం చేశారంటే 2 or 1 ఒకళ్ళు లేదా ఇద్దరు. ఓకేనా, బికాస్ ఇట్ వాజ్ అబౌట్ వీ హ్యావ్ ఏ లార్జ్ పాపులేషన్. మనకి టు ఎరాడికేట్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీని మన కంట్రీలో ఈ జనాభాని తగ్గించడం కోసం ఏం చేశారంటే ఇప్పుడు మనకి ఒకరు లేదా
ఇద్దరు అనే కాన్సెప్ట్ పెట్టుకున్నానా. అంటే మన డే టు జనరల్ లైఫ్లో చూసుకున్నా ఓల్డెన్ డేస్లో మనకి ఎలా అయితే పిల్లలు దేర్ వాస్ నో రెస్ట్రిక్షన్ అమౌంట్ ద చిల్డ్రన్స్. ఓకేనా, అక్కడ మన పిల్లలకి ఏవైతే రెస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ కూడా ఈ జనరల్ ట్రీలో కూడా దేర్ వాస్ నో రెస్ట్రిక్షన్స్ అమౌంట్ ద ట్రీ చిల్డ్రన్స్ అన్న. ఏ నోడ్ మే హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ఓకేనా, ఒక ట్రీకి మెనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉండొచ్చు. ఓకేనా, ద ట్రీ సూపర్ సెట్ ఆఫ్ ఆల్ ద అదర్స్. ఓకేనా, ట్రీ అనేది ఏమవుతుందంటే ద ట్రీ సూపర్ సెట్ ఆఫ్ ఆల్ ద అదర్స్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ ట్రీ. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది బైనరీ ట్రీ. ఈ బైనరీ ట్రీ అంటే ఏంటి? వాట్ ఇస్ ఏ బైనరీ ట్రీ? ఓకేనా, ద బైనరీ ట్రీ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ట్రీ ఇన్ విచ్ మోస్ట్ టూ చిల్డ్రన్స్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ఫర్ ఈచ్ పేరెంట్. అంటే ఫర్ ఈచ్ పేరెంట్ కి ఏమవుతుంది? ఫర్ ఈచ్ పేరెంట్ హ్యావ్ టూ చిల్డ్రన్స్. ఫర్ ఈచ్ పేరెంట్ హ్యావ్ టూ చిల్డ్రన్స్. ప్రతి పేరెంట్ కి ఏమవుతుందంటే టూ చిల్డ్రన్స్ ఉంటారు. అంటే ఈచ్ పేరెంట్ నోడ్ హ్యావ్ టూ చైల్డ్ నోడ్స్. అంటే ప్రతి పేరెంట్ నోడ్ కి టూ చైల్డ్ నోడ్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఈచ్ పేరెంట్ ద కిడ్స్ ఆర్ నోన్ యాజ్ ద లెఫ్ట్ కిడ్. అంటే ఈ పేరెంట్ నోడ్ లో మనం ఏమంటే ఫస్ట్ వచ్చి లెఫ్ట్ అంటాం, సెకండ్ వచ్చి రైట్ అంటానా. ఓకేనా, మీ లాస్ట్ క్లాస్ చూసుకున్నాం. అండ్ సర్టెన్ కన్స్టెంట్స్ క్యారెక్టర్స్ ఆర్ అప్లైడ్. ఓకేనా, దీనిలో ఏమంటామంటే ఏవిఎల్ ట్రీ అండ్ బిఎస్టీ ట్రీ అంటాం. ఓకేనా, ఈ విధంగా మనం బైనరీ ట్రీ కోసం చెప్పుకున్నానా. ఓకేనా, ఈ బైనరీ ట్రీ తీసుకుంటే ఎలా ఉంటుందంటే చూడనా, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. పేరెంట్ ఆర్ రూట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏ అనేది పేరెంట్ అవుతుంటే ఓకేనా, బి సి. ఏ అనేది పేరెంట్ అవుతుంది, ఇది బి అనేది ఓకేనా చైల్డ్ అవుతుందా, T1 T2. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి డి ఈ. ఓకేనా, డిఈ ఎఫ్ జి. ఈ విధంగా ఎవ్రీ నోడ్ కి టూ పేరెంట్స్ ఉంటారన్న. ఓకేనా, ఎవ్రీ నోడ్ కి టూ చైల్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఏ కి టూ చైల్డ్స్ ఉన్నాయి, బి కి టూ చైల్డ్స్ ఉన్నాయి, సి కి టూ చైల్డ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎవ్రీ నోడ్ కి టూ చైల్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనం బైనరీ ట్రీ తీసుకున్నానా. నెక్స్ట్ వస్తుంది బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా, బైనరీ సెర్చ్ ట్రీ బిఎస్టీ అంటున్నానా. ఈ బైనరీ సెర్చ్ ట్రీ మనం ఎలా డిఫైన్ చేసుకుంటే బైనరీ సెర్చ్ ట్రీ ఇస్ బైనరీ ట్రీ ఎక్స్టెన్షన్ విత్ సెవరల్ ఆప్షనల్ రిస్ట్రిక్షన్స్. అంటే మనకి సెవరల్ ఆప్షనల్ ట్రీస్ ఉంటాయనా. ద ఫస్ట్ వన్ లెఫ్ట్ చైల్డ్ వాల్యూ ఆఫ్ నోడ్. ఫస్ట్ ఆప్షన్స్ మనకి ఏమంటాం అంటే సెవరల్ రిస్ట్రిక్షన్స్ లో లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఓకేనా అండ్ రైట్ చైల్డ్ నోడ్ అని చెప్పుకుంటాం. ఓకేనా, బైనరీ సెర్చ్ ట్రీలో. ఓకేనా, ఏమవుతుందంటే ద లెఫ్ట్ సైడ్ వాల్యూ ఆఫ్ నోడ్ షుడ్ ఇన్ బిఎస్టీ బి లెస్ దాన్ ఈక్వల్ టు పేరెంట్ వాల్యూ. ఓకేనా, ఇది ఏమవుతుందంటే వాట్ ఆర్ ద పేరెంట్ వాల్యూ ఏమున్నాయో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే పేరెంట్ నోడ్ లో ఉన్న నోడ్ కన్నా ఇవి లెస్ గా ఉండాలని బైనరీ సెర్చ్ ట్రీలో. ఓకేనా, వాట్ ఆర్ ద చైల్డ్ నోడ్స్ అంటే నా పేరెంట్ నోడ్ లో ఇఫ్ ఐ హ్యావ్ 3 నోడ్స్, నాకు పేరెంట్ నోడ్ లో 3 నోడ్స్ ఉంటే నా చైల్డ్ నోడ్ లో ఏముండాలంటే ఇట్ షుడ్ మస్ట్ హ్యావ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. అంటే 3 అయినా అవ్వచ్చు కానీ 3 కన్నా ఎక్కువ ఉండకూడదు చైల్డ్ నోడ్ లో. సపోజ్ నాకు బైనరీ సెర్చ్ ట్రీలో నేను ఏ నోడ్ 2 ఉన్నాయి, ఏ కి 2 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా, బి కూడా 2 నోడ్స్ ఉన్నాయి, సాటిస్ఫై అయిపోయినా. ఓకేనా, బట్ ఇట్ డస్ నాట్ పోసెస్ ఈక్వల్. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉండగానే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఇప్పుడు ఏ నోడ్ కి 2 నోడ్స్ ఉన్నాయి కదా, బి నోడ్ కి 3 ఉంటే ఇట్ డస్ నాట్ సాటిస్ఫై కండిషన్. ఆ కండిషన్ సాటిస్ఫై చేయదు. ఇట్ హ్యావ్ లెస్ దాన్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్. పేరెంట్ నోడ్ లో నోడ్ కానీ చైల్డ్ నోడ్ ఈ లెస్ దాన్ గా చైల్డ్ నోడ్ లెస్ ఈ ఆ నోడ్స్ అనేది లెస్ దాన్. అంటే పేరెంట్ నోడ్ 2 నోడ్స్ ఉంటే చైల్డ్ నోడ్ సింగిల్ నోడ్ అని ఉండొచ్చు కానీ లేదా 2 నోడ్స్ అని ఉండాలి. ఆ 2 నోడ్స్ కన్నా మినిమం మోర్ దెన్ నోడ్స్ ఉంటాయి. ఇట్ డస్ నాట్ సాటిస్ఫై ద బైనరీ సెర్చ్ ట్రీ కాన్సెప్ట్స్ కన్నా. The parent value and right node child value should always be greater than the right child. ఓకేనా, ఇది లెఫ్ట్ అనుకుంటే రైట్ చైల్డ్ నోడ్స్ లో గ్రేటర్ దెన్ ఏమవుతుందంటే రైట్ చైల్డ్ పేరెంట్స్ లోకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పేరెంట్ నోడ్. ఓకేనా, అది రైట్ చైల్డ్ నోడ్స్ లో మాత్రం మన బైనరీ సెర్చ్ ట్రీలో గ్రేటర్ దాన్ ఈక్వల్ గా ఉండొచ్చునా. ఓకేనా, లెఫ్ట్ చైల్డ్ నోడ్ లో మాత్రం లెస్ దాన్ ఈక్వల్ ఉండాలి, రైట్ సైడ్ చైల్డ్ నోడ్ లో మాత్రం గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉండొచ్చు. ఓకేనా, ఇది మనం చెప్పేది. ఓకేనా,
చూడనా మీకు చూపిస్తాను బైనరీ ట్రీ. ఓకేనా, ఎయిట్. ఓకేనా, త్రీ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే వన్ 6 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ ఇక్కడ నేను హ్యావింగ్ ఓన్లీ సింగిల్ నోడ్. ఇక్కడ మాత్రం ఇక్కడ వి హ్యావ్ మోర్ దెన్, అంటే ఇక్కడ రైట్ సైడ్ ఏమవుతుంటే వి హ్యావ్ గ్రేటర్ దెన్ ఇన్ని నోట్స్, అంటే గ్రేటర్ దెన్ నోట్స్ అని ఉండొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ లో మాత్రం లెస్ దెన్ ఉండాలన్నా పేరెంట్ నోడ్ కి. నెక్స్ట్ వచ్చరికి 6 కి 4 7. ఓకేనా, అండ్ నెక్స్ట్ 14 కి 10 కి 14 అవుతుంది. ఓకేనా, దిస్ వాజ్ ద బైనరీ సిస్టమ్ అన్న. ఇది బైనరీ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ అన్న. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో, ఓకేనా, ఇది పేరెంట్ నోడ్ అయితే పేరెంట్ నోడ్ కి లెఫ్ట్ సైడ్ నోడ్ కి అంటే రైట్ సైడ్ నోడ్ కి ఇట్ మస్ట్ బి గ్రేటర్ దాన్, అంటే ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ నోడ్ మాత్రం ఓకేనా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇది బైనరీ సిస్టమ్ లో కండిషన్ అన్న. ఓకేనా, ఇక్కడ చూడండి 1 3 తీసుకున్నాను. మీ నోట్స్ సబ్ నోట్స్ వస్తే 1 6 అయింది, 4 7 అయింది. ఈ విధంగా వీ హావ్ డిస్కస్ ఇనిషియేటింగ్ అవర్ నోట్స్ అన్న. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. నెక్స్ట్ టుడే క్లాస్ అన్న. ఓకేనా, ఇక్కడ వరకు ఈ రోజు క్లాస్ తీసుకుందాం. వైల్ కమింగ్ టు నెక్స్ట్ క్లాస్ అన్న మనం ఇంకా ట్రీస్ యొక్క కాన్సెప్ట్స్ తీసుకుందాం అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ తీసుకుని రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ తీసుకుందాం అన్న. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.